అందరికీ నమస్కారం. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగు అంత లీడు లేనప్పటికీ 120 రన్ల లీడు ఉన్నప్పటికీ డిజాస్టర్ బిగినింగ్ అని చెప్పక తప్పదు. అలా అని చెప్పి సౌత్ ఆఫ్రికా మనని ఓడిస్తుంది అని చెప్పడం నా ఉద్దేశము కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా అదే పిచ్లో మనవాళ్ళు ఆడబోతున్నారు. పిచ్ యొక్క బిహేవియర్ అర్థం కావటం లేదు. మరి ఈడెన్ గార్డెన్స్ ఓడిఐ మరియు టీ20 పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టయితే ఒక ప్రణాళికబద్ధంగా మనం ప్లాన్ చేసుకున్నప్పటికి కూడా మన ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యే గ్రౌండే అని చెప్పాలి. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్లా అలాంటి ఫ్యాక్టర్సు మరి మధ్యాహ్నం రాత్రి అయ్యే మ్యాచ్ల లోపల మనం కొందరు ప్రిడిక్ట్ చేసి ఎనలిస్ట్ చాలా మాట్లాడుతూ ఉంటారు. టెస్ట్ మ్యాచ్ వచ్చేటప్పటికి దాని బిహేవియర్ బియాండ్ ఎనీ ఇమాజినేషన్, అది పిచ్ బిహేవ్ చేస్తుంది అనక తప్పదు. ఎందుకంటే క్యూరేటర్లు మరి ఎటువంటి పిచ్ తయారు, బ్లాక్ సాయిల్ పిచ్, క్రాక్స్ తొందరగా డెవలప్ అయ్యాయి, బాల్ మరి అనీవన్గా బౌన్స్ అవుతుంది, లోకి పోతుంది కొన్నిసార్లు. మనం సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ని చూసినట్టయితే అక్కడే నిలబడి ఆడుతున్నారు. నిలబడి ఆడినప్పటికీ కూడా ఏదో విధంగా మిస్ అయ్యి బాల్ బోల్డ్ అవ్వడం కానీ ఎలిబిడబుల్ అవ్వడం కానీ, కొంచెము బాల్ మాత్రము అన్ఎక్స్పెక్టెడ్గా మాత్రం వస్తుంది అని చెప్పక తప్పదు. అదే ఇప్పుడు మనం వాళ్ళ సౌత్ ఆఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ చూసినప్పుడు కూడా మనము గమనించాము. 2 వికెట్లు మనం కోల్పోయాము. అలా అని చెప్పి వాళ్ళు గెలుస్తారని చెప్పడం నా అభిమతం కాదండి. ఏది ఏమైనా కానీ వాళ్ళకు కూడా సరి అయిన అవకాశము లేకపోలేదు ఈ టెస్ట్ మ్యాచ్లో ఫైట్ బ్యాక్ చేయడానికి. టార్గెట్ పాయింట్ ఆఫ్ వ్యూ, ద వే వికెట్స్ ఆర్ ఫాలింగ్ నౌ ఆఫ్ ఇండియన్ బ్యాటింగ్ సైడ్, మనం కొంచెం జాగ్రత్తగా ఆడాలి. ఇప్పుడు మన మ్యాచ్ మాత్రము ఇప్పుడు ఆడే బ్యాట్స్మెన్స్ కాకుండా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ మీద డిపెండ్ అయి ఉంది. రిషబ్ పంత్ మెయిన్ బ్యాట్స్మెన్ అనుకోండి. వీళ్ళ ముగ్గురు మీద మ్యాచ్ డిపెండ్ అయింది. 128 రన్లు మనము కష్టము అని అనుకుంటే కష్టము లేదు, జాగ్రత్తగా ఆడాలి. ఒక 20-30 రన్లు పార్ట్నర్షిప్ చేసినప్పటికీ జాగ్రత్తగా ఆడినట్టయితే ఇంకొక 2 వికెట్లు కోల్పోకుండా మనం మ్యాచ్ గెలిచే అవకాశం కూడా లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ రిజల్ట్ వచ్చేస్తే మాత్రము 3 రోజుల లోపల కంక్లూడ్ అయిన మరి ఒక టెస్ట్ మ్యాచ్ ఇది నేను చెప్పదలుచుకున్నాను. నమస్కారం. నా పేరు సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ ఆన్ క్రికెట్ అనాలిసిస్ అండి. ఈ తెలుగులో కూడా అప్లోడ్ చేస్తున్నాను. మధ్య ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఓన్లీ థింగ్ ఇస్ మల్టీ లాంగ్వేజెస్లో నేను మాట్లాడుతున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నోట్ డౌన్ ద బిహేవియర్ ఆఫ్ ద పిచ్, హౌ ఇట్ హ్యాస్ బిహేవ్డ్, and normally we can predict the result in ODI as well as in T20 match and form the team accordingly. But such kind of pitches is behaving beyond our anybody's expectations, and whatever the planning we are doing, it is not meeting our expectations. That's what I mean to say. బ్యాట్స్మెన్స్ ఏ విధంగా అయితే అవుట్ అయ్యారో మనం చూస్తున్నాము. మరి జడేజా లాంటి బ్యాట్స్మెన్స్ కరెక్ట్గా ఆడారు. వాషింగ్టన్ సుందరు, ఐ హోప్ ఈ విల్ కంటిన్యూ టు ప్లే. రిషబ్ పంత్, జడేజా, మన అక్షర్ పటేల్ మీద మ్యాచ్ డిపెండ్ అయింది చెప్పక తప్పదు. ఏది ఏమైనా ఐ వాంట్ టు కీప్ మై ఫింగర్స్ క్రాస్. నేను చూస్తున్నానండి, నేను ఆసక్తికరంగా చూస్తున్నాను. ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం ఒక కఠినమైన విజయం మనం సాధించాము. వాళ్ళు కూడా మనం డామినేట్ చేసే కండిషన్స్ లోపల పిచ్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ బిహేవ్ చేసింది కాబట్టి కొంచెము ఆడే ముందు ఆలోచించి ఆడితే మంచిది. వాళ్ళ వికెట్ ఎలా పడ్డాయో మనం చూసాము. బాల్ మాత్రం అనీవన్గా వస్తుంది. ఇది నా కామెంట్ అండి. ఇది ఎవరి మ్యాచ్ అయినా అయినవచ్చు, కానీ ఇండియా గెలిస్తే మాత్రం నథింగ్ లైక్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్లో మరొక విజయం నమోదు చేసుకున్న వాళ్ళు అవుతాము. నమస్కారం. మరొకసారి మీ ముందుకు వస్తాను. లాగౌట్ అయ్యి మళ్ళీ మ్యాచ్ చూశాక మళ్ళీ మనం విశ్లేషిద్దాము, మాట్లాడదాము. నమస్కారం.